విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థి సాయి తేజ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా బంధువులు చెబుతున్నారు. అయితే సాయి తేజ మృతికి కాలేజీ మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమంటున్నారు సహచర విద్యార్థులు. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఎంవీపీ కాలనీలోని సమతా కాలేజ్ వద్ద ఆందోళన చేశారు స్నేహితులు, సహచర స్టూడెంట్స్. చెప్పాలమ్మా నాకు చెప్పండి నేను ఫీల్ కదా. మీ పిఆర్ ఫోన్ ఎత్తట్లేదు. పిఆర్ పిల్లలు ఒకసారి రసాలు వచ్చిన పిల్లలు విశాఖలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి సాయి తేజ మృతికి కాలేజీ మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి చిరంజీవి రిపోర్ట్. విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే ఈ మృతి పట్ల పలు అనుమానాలు కూడా స్టూడెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి విశాఖలోని మెడికోర్ హాస్పిటల్కి ఆ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రస్తుతం అతనితో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మీ స్నేహితుడు అవుతారా, క్లాస్మేట్, ఎలా చనిపోయాడు, దేనికోసం చనిపోయాడు, రీజన్ ఏంటి? కాలేజీలోని స్టాఫ్ మెంబర్స్ చేత మెంటల్గా కానీ సెక్సువల్గా కానీ హెరాస్ చేయబడ్డాడు. అయితే ఎలాగంటే స్టార్టింగ్లోని అమ్మ అని ప్రేమగా పిలుచుకునేవాడు. కాస్త ఆ అమ్మ అనే ఫీలింగ్ని కాస్త ఉపయోగించుకొని దాన్ని వేరే రకంగా మార్చుకొని కొన్ని రోజులకి మెసేజ్ మాట్లాడే తీరు మారింది. ఎలాగంటే క్లాస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ మా క్లాస్మేట్స్ అడగండి ఒకసారి, క్లాస్లోకి వచ్చిన తర్వాత అతన్ని సాయిని ఎక్కువగా పొగిడేవారా కాదా, సాయి ఒక్కడనే పొగిడితే బాగోదని చెప్పి ఎవరైనా వాళ్ళతో పాటు మాట్లాడితే వాళ్ళని అంటే మార్కుల దగ్గర కానీ క్లాస్లో కానీ ఏ విధంగా సరే తొక్కాలని చూసేవారా కాదా. ఎవరైనా సరే అబ్బాయితో మాట్లాడినా సరే ఆ అబ్బాయి అంటే అంత ఇంట్రెస్ట్ పోనీ అమ్మాయిలు అంటే అనుకోవచ్చు, అక్క అని పిలుచుకున్న అమ్మాయి ప్రేమగా మేడం పేరు ఎవరైతే వేదికలు గురి చేస్తున్నారో ఆవిడ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో ఆవిడ పేరు చేశారండి. ఒకరు కాదు, ఒకరేమో సెక్షువల్ గా ఇంకోలేమో మెంటల్ గా అరెస్ట్ చేశారండి. నోట్స్ 3 సార్లు ఎవరైనా రాయమంటారండి, ఆ అబ్బాయికి ఒక్కడికే 3 సార్లు రాయమన్నారండి. 3 సార్లు రాసిన తర్వాత కూడా కొట్టేసి మళ్ళీ రాయమన్నారండి. ఆ అబ్బాయి అలా 10 సార్లు చేసుకున్నాడండి. 10 సార్లు చేసుకుని ఇంక మెంటల్ స్ట్రెస్ గురైపోయాడండి. ఒక పేరెంట్స్ కూడా ఈ రోజు తీసుకొచ్చారండి. ఆ పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడే ఆ అబ్బాయి ఎవరేసుకున్నాడండి ఇంట్లో ఎవరు లేని టైం చూసి. లాస్ట్ లో ఇంకా అతని చేతిలో నేట్లేదు, కరెక్షన్ ఈ సిమ్ ఎలాగైనా పాస్ అవ్వాలని చెప్పి అది కరెక్షన్ కోసమో లేదంటే హత్య ప్రయత్నం అంటే మరి ఇలా సూసైడ్ చేసుకోవడానికో తెలియదు, కానీ పేరెంట్స్ ని మాత్రం ఇలా నాకు కరెక్షన్ చేయట్లేదు అని చెప్పి ఫైల్ ఇవేవైతే నోట్సెస్ అన్ని ఉన్నాయో పేరెంట్స్ కి ఇచ్చి పంపిస్తారు కాలేజ్ కి. ఈ గ్యాప్ లో తమ్ముడు ఇంట్లో లేడు, ఒక్కడ ఉండగా ఇలా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇలాగైతే మాత్రం స్టూడెంట్స్ మాకు మామూలుగా అతనికనే కాదు నాకు తెలిసి అయి ఉంటే అతను ఒక్కడి విషయం మీదే ఇంత ఎక్కువగా ఈవెంట్స్ తీసుకోవడం అయి ఉండాలి, లేదా క్లాస్ లో మేము తిన్నంగా ఉండట్లేదు అని చెప్పి అదైతే కారణం కాదు సార్. ఆడు సెక్షువల్ గా ఆడితో తిరిగాను అంటే ఆడంటే నీకు అంత ఇష్టమా, ఆడు లేకపోతే ఉండలేవా, నాతో మాట్లాడడానికి నాకు టైం ఇవ్వట్లేదు, వాళ్ళ హస్బెండ్ కి బాగోకపోతే వాళ్ళ హస్బెండ్ గురించి చెప్పేదంట, చెప్తే ఇలా హస్బెండ్ కి బాగాలేదు అనేసి అంటే హస్బెండ్ మీ హస్బెండ్ అని కూడా పిలిచేవారు కాదు, అమ్మని పిలుచుకుంటున్నాను కదా ఆయన బాబాయ్ అని పిలుచుకునేవాడు ప్రేమగా. మీ బాబాయ్ గురించి అడగడం ఏంటి, నాతో మాట్లాడు, ఇలాంటి మాటలన్నీ జరిగేవి. ఫస్ట్ ఈ అబ్బాయికి చెప్పుకునేవాడు, అప్పట్లో నాతో తిరిగితే నన్ను ఎక్కువ ప్రెషర్ చేస్తున్నారు, నన్ను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు క్లాస్లో అని. తర్వాత ఇతనికి చెప్పాడు స్టార్టింగ్ ఈ విషయం అంతా. తెలిస్తే మళ్ళీ నాకెక్కడ అది లాస్ అవుతుందో అని చెప్పి ఫస్ట్ నాకు చెప్పలేదు, తర్వాత ఫస్ట్ తినకి చెప్పాడు. లైంగిక వేధింపులు అంతా కూడా ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఇప్పుడు అబ్బాయి ఫైనల్ ఇయరా? ఒక సెమ్ నుంచి అవుతున్నాయండి, గత 6-7 నెలలుగా అవుతున్నాయి. మీతో ఎప్పుడైనా చెప్పారా ఇట్లా ఈ విధంగా జరుగుతుంది? ఒక 3 నెలల క్రితం చెప్పాడండి. ఫస్ట్ చెప్పండి. నా ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మెసేజ్ చేసినప్పుడు బాగా మాట్లాడు, అమ్మాయి ఇలా మెసేజ్ చేస్తుందిరా. ఆవిడ నేను అడిగాను, ఆవిడ నీకు మెసేజ్ చేయడం ఏంటి, బుర్ర బుద్ధి లేదట, ఇప్పుడు ఏదో బుక్గా నేను మెసేజ్ చేస్తే నువ్వు అలా పర్లేదు అంటే ఇలా పిలుతుందిరా, నన్ను ఇలా రమ్మంటుంది, ఇక్కడికి రమ్మంటుంది, అక్కడికి రమ్మంటే ఫోటోలు ఎడుతుంది. ఫోటోలు ఎట్టడం ఏట్రా వాళ్ళ ఆయన ఉన్నా లేదంటే మొన్న కాలేజ్ దగ్గరికి వాళ్ళ ఆయన మేడం వచ్చారు, వస్తే నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్తుంటే వాళ్ళ మేడం ఏమిచ్చి తేజని పిలిచింది.
ఈడు వెళ్ళాడు. ఈడు వెళ్తే ముంచి తేజ ఏడిగిరా పిలుతుందంటే ఆవిడ వస్తాడు. అప్పటికి ఏడిగిరా పిలుతుందంటే పరిచయం మా ఆయనకి పరిచయం చేయడానికి పిలిచిందిరా అది అని అంటే, మరి ఏటన్నవరా అంటే హాయ్ సార్ అని చెప్పేసి వస్తానరా నేను నన్ను అన్నాడు. పిల్లడం ఏటికి, మాట్లాడడం ఏటికి, ఆడెవడేడు అసలు స్టూడెంట్ లాగా ఉండాలి. అయినా ఆడు ఎలా మాట్లాడుతుంది? అయినా రింగులు ఫోటోలు ఎట్టడమో, చెయ్యి ఫోటోలు ఎట్టడం, నిన్ను ముద్దెట్టుకోవాలని ఉందిరా, నుదుటి మీద ముద్దెట్టాలని ఉంది, బొట్టెట్టాలని ఉంది, ముద్దొస్తున్నావు గిద్దొస్తున్నావు అంటే ఎవడ ఉంటుంది? అవన్నీ నాకు చెప్తుంది. ఇదేట్రా అలా చేస్తుంది, నాకు అర్థం అవ్వట్లేదు, ఏటనుకుంటుందిరా మేడం. అయినా నేను అంతే మంచి పట్టించుకోకరా తేజ, మనం ఏ రివర్స్ అయినా నీకు నాకు తెలుసు, వీడికి తెలుసు, ఇంకెవ్వరు కూడా మన వెనకతలు నించోర్రా. మన మాట్లాడినా సరే ఎక్కడ ఆపేస్తాను, ప్రాక్టికల్ దగ్గర ఆపేస్తాను, ఎవడు చెప్పుకుంటే మేమే చేస్తాంరా. నీది చదువు ఆగిపోద్ది, మాది చదువు ఆగిపోతుంది, ఏడ్ చేయి, సైలెంట్గా ఉండరా, ఏడ్ చేయకు, ఎప్పుడప్పుడు దొరుకుతుందిరా, కంగారు పడకు అని అన్నాను. నాకు నిన్న నైట్ ఫోన్ చేసి వాళ్ళెవరు ఆడు మాట్లాడాడు, ఇద్దరు నవ్వుకొని మాట్లాడుతున్నారు. మాయా నేను ఎన్నిసార్లు రాసినా రాంగ్ చేసేస్తుందా, రైట్ చేస్తున్నా. మాయా నాకు అలాగే చేసింది, నేను 3 సార్లు రాశాను రా, మరి నేనేట అనుకోవాలరా, 3 సార్లు రాశాను తిప్పేస్తుందిరా, మరి ఏడు చేయలేం, మన జిత్తు జన్ చేతిలో ఉంది, మనం ఏడు చేయలేమరా మాయా నేను అన్నాను. అయితే మరా వెళ్తాను, అమ్మ నాన్న తీసుకుని వెళ్తాను రా, కరెక్షన్ చేసిందిరా రైటే లేదా, లేకపోతే కొడేస్తాను రా మాయా, లేదన్నా దాన్ని కొడేస్తాను, లేకపోతే నేనేదైనా చేసుకుంటాను మాయా, ఆ మాటలు అవసరం లేదురా. ఇదే నీ కరెక్షన్ చేయనప్పుడు నేనే ఉంటాను పక్కన, నేను అడుగుతాను రా కావాల్సి వస్తే, ఎందుకంటే నాది కూడా కరెక్షన్కి వస్తున్నప్పుడు నేనే అడుగుతాను, అంత పెద్ద మాటలు అవసరం లేదురా, ఫస్ట్ అమ్మ నన్ను తీసుకెళ్ళి అడిగిచ్చు, తర్వాత ఏదైనా అయితే నేను మాట్లాడతాను రా, నేను ఉంటాను నీ పక్కన, నేనే నిలబడతాను కదా అని అన్నాను. అయితే సరేరా మాయ, అయితే పిచ్చి గేట్ ఆలోచించకరా నేను అన్నాను. సరేరా మా ఇంటికి ఫోన్ కట్ చేశాను. అంటే ఈ సాయి తేజ ఇప్పుడు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఈ లైంగిక వేధింపులని భావిస్తున్నారా? వీళ్ళిద్దరే బేగ మేడం, భాగ్యలక్ష్మి మేడం, వీళ్ళిద్దరే. మీకు ఏ విధమైన న్యాయం కావాలనుకుంటున్నారు? వాళ్ళకి పక్కాగా శిక్ష పడాలండి, శిక్ష పడకపోతే మేము ఊడుకోమండి, దన్నా చేస్తాం. నార్మల్ గా చచ్చిపోడు కదండి, ఎంతో ప్రెషర్ పడితే కానీ చచ్చిపోడు కదా, ఇద్దరు కలిపి ఆడిని చాలా ఆడుకున్నారు, అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. ప్రస్తుతానికి అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి సాయి తేజ మృతికి లైంగిక వేధింపులే కారణమని వాళ్ళ స్నేహితులు ఆరోపిస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా పోలీస్ ఎంక్వైరీ జరగాలి, ఆ చనిపోయినటువంటి సాయి తేజకు న్యాయం జరగాలని చెప్పేసి విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్ తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి. విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన డిగ్రీ స్టూడెంట్ సాయి తేజ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. సమతా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా బంధువులు చెబుతున్నారు. అయితే సాయి తేజ మృతికి కాలేజీ మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమంటున్నారు సహచర స్టూడెంట్స్. ఇటీవల వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఎంవీపీ కాలనీలోని సమతా కాలేజ్ వద్ద ఆందోళన చేశారు స్నేహితులు, సహచర విద్యార్థులు. విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థి సాయి తేజ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీనికి సంబంధించి స్పాట్లో మా ప్రతినిధి చిరంజీవి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? కాలేజీ యాజమాన్యం ఏమైనా స్పందిస్తోందా? ఎస్దేవి, ప్రస్తుతానికి అయితే ఈ ఘటన చాలా విషాదం నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఈ రోజు ఉదయం ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం కాలేజ్ వద్దకు విద్యార్థులంతా కూడా చేరుకున్నారు. అయితే వాళ్ళ దగ్గర కొన్ని స్క్రీన్ షాట్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ డిగ్రీ కాలేజ్ సంబంధించి సమతా డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా ఉన్నటువంటి ఒక మహిళా లెక్చరర్ ఈ విధంగా వేధింపులకు పాల్పడించడంలో మృతి చెందాలని చెప్పేసి ఆరోపణలు కూడా వ్యక్తిస్తున్నారు. మరోవైపు కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు దీనికి సంబంధించి వాళ్ళు ఏమంటారు అనేది. సార్ చెప్పండి, దీని మీద ఇప్పుడు స్టూడెంట్స్ ఆరోపణలు చేస్తున్నారు. మీ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నటువంటి ఇద్దరు మహిళా లెక్చరర్లు ఆరోపణలు, లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా చేయడం వల్లనే చనిపోయారని చెప్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు? సార్, మాకైతే మాత్రం ఇప్పటికొచ్చి ఈవేళే తెలిసింది. మాకు ఇప్పటికొచ్చి అలిగేషన్స్ అయితే మాకు తెలియలేదు. వాళ్ళు కూడా నాకు ఎనీథింగ్ ఇన్ రైటింగ్ ఇస్తే డెఫినెట్గా దాన్ని మేము ఎంక్వైరీ చేసి డెఫినెట్గా మేనేజ్మెంట్ తరఫున వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి ఇఫ్ దే ఆర్ ప్రూవ్డ్ టు బి
కరెక్ట్. వాళ్ళు ఎప్పటి నుంచి అంటే ఇక్కడ లెక్చరర్ గా పనిచేస్తున్నారు? గతంలో వీళ్ళ మీద ఆరోపణలు ఏమైనా ఉన్నాయా ఈ విధంగా లైంగిక వేధింపులు గురి చేయడం విద్యార్థులకి? ఏమీ లేదు, ఇప్పటికొచ్చి ఒక్కటి కూడా లేదు, ఏమీ లేదు. అంటే వాళ్ళ దగ్గర కొన్ని స్క్రీన్ షాట్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆ విద్యార్థికి సంబంధించి కొంచెం లైంగిక వేధింపులు గురి చేయడం, కొన్ని వీడియోలు పర్సనల్ ఫోటోస్ కూడా పెట్టి ఈ విధంగా ప్రలోభ గురి చేయడం, లైంగిక వేధింపు. సార్ అది మీకు కాదు కదా, మాకు పంపించి మాకు లెటర్ పెడితే డెఫినెట్ మేము యాక్షన్ తీసుకుంటాం. మేము చూడకుంటే తీసుకోకూడదు కదా. చచ్చిపోయాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రస్తుతం కాలేజీకి సంబంధించినటువంటి వర్షం. మరోవైపు విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నారు ఇప్పుడు కాలేజీకి సంబంధించి మాట్లాడతారు కదా, అక్కడ మీ స్క్రీన్ షాట్లు ఇవన్నీ ఉన్నాయి, మీకు ఎటువంటి జస్టిస్ కావాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆ మేడంలు ఇద్దరిని బయటికి తీసుకొచ్చి మీడియా ముందుగా పరిచయం చేయాలని, తర్వాత లెటర్ రాయమన్నారు. లెటర్ రాసి ఇచ్చిన తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ ఎలా యాక్షన్ తీసుకుంటారని నేను చూసిన తర్వాత వాళ్ళకి నచ్చింది చేస్తారు. అది నాకు నచ్చకపోతే మాత్రం వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేసి నేనే దగ్గరుండి పోలీస్ లోపల జైల్లో వేయాలనుకుంటున్నాను. అంటే ఈ వేధింపులు అన్ని కూడా గురి చేస్తున్నామని చెప్తున్నారు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా కూడా? ఇది మా వాడికి ఇప్పుడు 5th సెమ్ అని, 4th సెమ్ నుంచి వాడికి స్టార్ట్ అయిందని. అంటే దీని గురించి మీతో గతంలో ఏమైనా చెప్పడం కానీ బాధపడడం కానీ చేశారా? నాతో చెప్తాడు, అంటే మళ్ళీ క్లాస్ వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఎక్కడ ఇంక్లూడ్ చేసి వాళ్ళు కూడా ఎంతలాగా వేధిస్తారని చెప్పి వాళ్ళకి ఎప్పుడు చెప్పేవాడు కాదు. ఇంకా పేరెంట్స్కి చెప్పిన తర్వాత ఇంట్లో కొద్దిగా హార్ష్గా తీసుకుంటారని వాళ్ళు కూడా చెప్పడానికి కొద్దిగా భయపడి నాతోనే కొన్ని చెప్పుకునేవాడు. అవి ఎలా అంటే, సిద్ధు ఇలా మేడము ఇలా రమ్మంటున్నారు, ఇలా ఏం చేయాలరా అని అంటే, ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటే, అమ్మ అంటున్నావు, ఏంటి అసలు మేడం ఇలా చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు, నాకు అసలు చదువుకుంటుంటే ఏంటి నువ్వు అంత గుడ్ స్టూడెంట్ పనిసుకుంటున్నావా, క్లాస్లో చదివితే సరిపోదు, అన్నీ చూసుకోవాలి అవి ఇవి అని అంటారు. అబ్బాయితో మాట్లాడితే అబ్బాయితో మాట్లాడద్దు అంటారు, ఒక చెల్లితో మాట్లాడితే చెల్లితో మాట్లాడద్దు అంటారు, వాళ్ళిద్దరిని తీసుకుని బయటికి వెళ్ళిపో, నీ కాలేజ్ ఇంకెందుకు అనేసి అలాంటి వేధింపుల్లో ఉన్నారా సిద్ధు, ఏం చేయాలి అసలు నాకు బుర్ర పని చేయట్లేదని నాతో ఎప్పుడు వాదించేవాడు సార్. మళ్ళీ ఎగ్జామ్స్ టైంలోనే వాళ్ళకి ఎప్పుడు అంటే చాలా స్ట్రెస్ పెట్టేవారు. అంటే ఎన్నిసార్లు రికార్డులు రాసినా సరే తప్పులు కొట్టేసి మళ్ళీ రాయండి అని చెప్పి, వీడి కోసం అనే పర్టికులర్గా కాకుండా క్లాస్ అందరికీనా వీళ్ళ సెక్షన్కి మాత్రమే చాలా క్రిటికల్గా చూసేవారు సార్. ఎంటైర్ కాలేజ్కి లేని సిస్టమ్స్ అన్నీ వీళ్ళ క్లాస్కి మాత్రమే పెట్టేవారు సార్. వీళ్ళకి అలాంటివన్నీ చాలా చేసి ఆ బేగం మేడం అనేవారు, ఆ స్టాట్ మేడం అనేవారు, ఇద్దరు బాగా అతన్ని చాలా కృంగిగా చేసేసారు. అంటే మీ తమ్ముడు మృతికి వాళ్ళు పెట్టినటువంటి లైంగిక వేధింపులేనా? లైంగిక వేధింపులే సార్. అంతేకాక అప్పటికప్పుడు రికార్డులు, అప్పటికప్పుడే అన్ని చదివేయాలి, అప్పటికప్పుడే ఎగ్జామ్లు, అప్పటికప్పుడే ప్రాక్టికల్స్ అని, అప్పటికప్పుడు యాక్షన్ విత్ యాక్షన్స్ సార్. అప్పటికప్పుడు ఇంకా టెస్ట్లని, నోట్స్లని, రికార్డులని అలా చేయడం వల్ల వాడు అంటే ఒక పక్క చదవాలా, ఒక పక్క రాయాలా, ఒక పక్క ఇంకేంటి ప్రాక్టికల్స్ చేయాలా, రికార్డులు సబ్మిట్ చేసేలా, జెరాక్స్లు తీసుకోవాలా అనేసి వేధింపులోకి వెళ్ళిపోయి. సాయితేజ కాకుండా ఇంకెవరైనా స్టూడెంట్స్ కి ఈ విధంగా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇలాంటి లైంగిక వేధింపు గురి చేయడం? సాయితేజగా జరిగింది. సాయితేజ ఇంకా లొంగలేదు అనమాట. యాక్చువల్గా తను చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు నాతో, కాలేజ్లోనే ఫ్రెండ్లీగా ఉండడం, మాకు కూడా మాట్లాడాలని మాకు డైరెక్ట్గా అనేవారు. డైరెక్ట్గా అంటే నార్మల్గా మేడమ్స్ ఏమైనా కేలీగా చెప్తున్నారేమో అంటే, ఆడితోనే తిరుగుతావు ఇట్లా, ఆడి పెళ్ళ నీకేమైనా పెళ్ళమా అది ఇది అనేసి మాట్లాడడం. అలా మాట్లాడితే మేము ఫ్రెండ్లీగానే తీసుకుని మేడమ్స్ అలాగ అంటారు, ప్రాక్టికల్స్ అవి ఏమైనా చేతులు పెడతారని చెప్పి భయపడి మేము ఏ రోజు మాట్లాడకపోతే ఈ విషయం కూడా నాతో ఫస్ట్ చెప్పలేదు. నాకు ఏడ్ చెప్పి చాలా రోజులు నన్ను కూడా ఇగ్నోర్ చేసి ఇంకో అబ్బాయితో చెప్పుకున్నాడు అంట ఈ విషయం. చెప్పి తర్వాత నాతో మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసి ఒక రోజులాగా కలిసినప్పుడు చెప్పాడు, ఇలాగా నాతోనే ఇలా చాలా రకాలుగా అంటున్నారా, నాకు ఇలా పార్కులకి రమ్మంటున్నారు, కాలేజ్లో ఉన్నప్పుడు నేను చూడాలని ఉంది, నేను ముద్దు పెట్టుకోవాలని ఉంది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను అమ్మ అనుకున్న తర్వాత, అమ్మ అని పిలిచిన తర్వాత, అది కూడా ఎలాగంటే ఫస్ట్ మీరు చాలా డీసెంట్గా ఉన్నారని చెప్పి ఎక్కడ మా క్లాస్ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి రిఫరెన్స్ తీసుకోండి. అంటే ఎలాగంటే ఒక హైప్ చేయడం, ఆ అబ్బాయిని ఎక్కువగా హైప్ చేసి, అబ్బాయి ఇంత మంచివాడు అని తెలిసిన ఆవిడే ఇంకొక క్లాస్ వాళ్ళకి అబ్బాయి మంచివాడు కాదు, అమ్మాయిని ఇలాగా వేరుగా చూస్తాడని చెప్పి ఎందుకు స్ప్రెడ్ చేయడం. వేరే వాళ్ళకి చెప్పేవారంట, ఇలాగ మీరు ఆ అమ్మాయి ఇంకా ప్రస్తుతం రాలేదు ఇక్కడికి. స్టడీస్ లో వెన్నిట్లో కూడా సాయితేజ్ ఎలా ఉండేవాడు? మొత్తం స్టడీస్ లోనే క్లాస్లోనే టాప్ ఉండేవాడు, ఎప్పుడున్నా టాపర్స్ తో కూడా పోటీ పడుతూ ఎప్పుడు ఉండేవారు. అంటే లైంగిక వేధింపులకి గత 2 సెమిస్టర్ల దగ్గర నుంచి వేధింపులు చేస్తున్నారు. ఎలాంటి వేధింపులు అంటే బయటికి ఎక్కడైనా రమ్మని చెప్పడం కానీ ఇలాంటివి ఏం చేసేవాళ్ళ? బయటికి రమ్మని చెప్పడం కానీ, లేదంటే అంటే ఫొటోస్ పెట్టడం, మీకు
మా అబ్బాయి ఒకసారి వీడియో చూపిస్తాడు. అంటే మిమ్మల్ని నిన్ను ముట్టుకోవాలని ఉంది కానీ అవ్వట్లేదు అని చెప్పి గోడ మీద ఆ అబ్బాయి పేరు సాయి తేజ అయితే తేజ అని ముద్దుగా ఆ పేరు గోడ మీద రాసి ఆ పేరును ముట్టుకున్న వీడియో తీసి ఆ సాయి తేజకి ఫోన్కి పెట్టడం అది మా ఫ్రెండ్ చూపిస్తాడు. రాజా రైట్, ఇది ప్రస్తుతానికి అయితే వీళ్ళు స్టూడెంట్స్ కూడా దానికి సంబంధించినటువంటి చాటింగ్ అంతా కూడా మృతుడు సాహిత్య సంబంధించి మృతుడు ఆ మొబైల్ అన్ని కూడా ఉన్నాయి. అందులో క్లియర్ గా చాట్ కూడా ఉంది. అంటే కొంచెం పర్సనల్ గా ఈ విధంగా మాట్లాడడం అన్ని కూడా చేయడంతో ప్రస్తుతం ఇవన్నీ కూడా ఈ అవమానం అంతా కూడా ఈ లైంగిక వేధింపులు అన్ని కూడా భరించలేక ఈ విధంగా చూస్తున్నాం. కాలేజ్ ఏదైతే బ్లాక్ బోర్డు మీద ఈ విధంగా అతని పేరు రాసి అతను చూస్తున్నాం, అతనితో ఆ పేరు రాసి దాన్ని టచ్ చేయడం, ఈ విధంగా ఫోన్ చేసి ఇవన్నీ కూడా వన్స్ లో వాట్సాప్ లో అంటే మళ్ళీ బయట నార్మల్ గా పెడితే ఎక్కడ బయటపడుతుందని చెప్పి ఈ విధంగా వన్స్ లో పెట్టడం, దీనికి సంబంధించిన చాటింగ్ అంతా కూడా ప్రస్తుతం వీళ్ళు బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉండి ఒక తల్లిగా భావించే ఒక లెక్చరర్ ఈ విధంగా ఒక విద్యార్థిని ఈ విధంగా లైంగిక వేధింపులు గురి చేయడం ప్రస్తుతం అయితే ఇది కలకలం రేపుతుంది. దీని మీద సరైన విచారణ జరిపి ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడ్డారో ఆ ఇద్దరు లెక్చరర్కి సంబంధించి మానసికంగా వేధించినటువంటి మరో లెక్చరర్ వీళ్ళిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మృతదేహాన్ని విశాఖ KGH తరలించడం జరిగింది. దీని మీద మరోవైపు ఎవరైతే చనిపోయినటువంటి సాయి తేజ బంధువులతో పాటు స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని ఆందోళన చేస్తున్నారు. తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఆ లెక్చరర్ను కఠినంగా శిక్షించాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. చూసుకోవచ్చు ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఈ రోజు MVP పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి ఈ ఘటన ప్రస్తుతం అయితే విశాఖలో కలకలం రేపుతుంది. హాస్పిటల్ దగ్గర కూడా భారీ ఎత్తున విద్యార్థులు బంధువులంతా కూడా చేరుకొని చాలా ఆందోళన కూడా చేపట్టబడింది. ఎందుకంటే ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉండి ఇటువంటి వేధింపులకు ఎవరికి చెప్పుకోలేక అతని మనోవేదనకు గురై ఈ విధంగా సూసైడ్ చేసుకున్నాడు. దీనికి కారణమైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళని శిక్షించాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్ రైట్ చిరంజీవి.